అమ్మడు బెస్ట్ కుమ్ముడు. అమ్మడు మనిషి అన్నాడు ఎవడు నిన్ను కుమ్మడు. బికాజ్ యు ఆర్ నాట్ అమ్మడు, యు ఆర్ అమ్మమ్ముడు. నువ్వు ఎక్కడే ఉండి చెప్తా. ఏమండి నన్ను తిరగొద్దని మీరు తిరుగుతున్నారేటండి? మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అన్నారు అందుకే. ఏమండి కొత్తగా ఈ డైరెక్షన్ ఏంటండి? అభి అన్న దగ్గర పనిచేశాను కదే, అన్ని అలవాటు అయిపోయినాయి. యాక్టర్ కమ్, డైరెక్టర్ కమ్, సింగర్ కమ్, డాన్సర్ కమ్ అన్ని. ఆయన అన్ని కమ్ములు చెప్పు చేసిన మూలానే వాళ్ళు కాముగా ఉన్నారు. అయినా ఈ కౌంటర్ డైలాగ్ నాతో ఎంత చెప్పించారండి? కడుపు నింపినోడి మీద కౌంటర్ వేయకూడదు, అందుకే ఇది ఒక్కటి నీకు ఇచ్చా. ఇంతకా రైటర్ గాడు ఎక్కడ? కథలో మార్పులు చేయమన్నా చేసావా? మొత్తం చేసేసారు. ఏం చెప్పు. సీన్ ఓపెన్ చేస్తే హీరో కాళ్ళు ఉండవు, హీరోయిన్కి చెయ్యి ఉండదు, విలన్ కన్ను ఉండదు, నీకు బుద్ధి ఉండదు. నేను పెట్టుకున్నందుకు నాకు అసలు ఏమీ ఉండదు. కథలో పాటలు మార్పు చేయమంటే బాడీలో పాటలన్నీ మార్పు చేసేమంటారా? సార్ ఇప్పటికి 90 మంది డైరెక్టర్లు రాశానండి, ఇలా నన్ను ఎవరు కొట్టలేదు. ఇప్పటికి 90 మందిని కొట్టా, ఇలా నన్ను ఎవరు అడగలేదు. ఏమండి ఈ పాటలు మాటలు మనకు అవసరం అంటారా చెప్పండి? ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి అన్నాడు పింగళి. మరి పిల్లలు ఎలా పుట్టించాలో చెప్పలేదా? పిల్లల సంగతి ఇప్పుడు ఎందుకే చెప్పు. బయటికి వెళ్తుంటే మీకు పిల్లలు లేరా అని కామెంట్ చేస్తున్నారండి. కామెంటరీ బాక్స్ లో కూర్చొని ఎవరైనా కామెంట్ చేస్తారు. పిచ్చిలోకి దిగి మ్యాచ్ ఆడితే తెలుస్తుంది అసలు బాధ. మీరు ఏ బాధపడుతున్నారండి? నీకేం తెలిసే మగాడి కష్టాలు. యవ్వనంలో ఉన్నప్పుడు సమయం ఉంటది, శక్తి ఉంటది, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసుకు రాగానే శక్తి ఉంటది, డబ్బు ఉంటది, కానీ సమయం ఉండదు. పోనీ వృద్ధాప్యానికి వచ్చాక సమయం డబ్బు రెండు ఉంటాయి, కానీ శక్తి ఉండదు. అంతకు ముందు నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడినండి. నిద్రలో ప్రాణగండం ఉందని చెప్పారు, అందుకే డైరెక్టర్ ఇది ఒకటి ఎంచుకున్నా. ఇక్కడైతే నిద్ర పట్టదు కదా, ఎందుకంటే అనసూయ లాంటి అందగత్తెలు ఉంటారు. ఏమండి నా ముందు అనసూయ అందాన్ని ఎందుకు మెచ్చుకుంటారండి మీరు? అనసూయ అర్ధరాత్రి ఆకాశంలో వచ్చే చందమామ లాంటిది. మరి నేను ఆ అర్ధరాత్రి నువ్వే. మ్యూజిక్ డైరెక్టర్ రాలేదా? వచ్చారు సార్. ఎలా ఉన్నాడు? పాటలు మొత్తం కంపోజ్ చేసేసావా? చేసా, బ్రహ్మాండంగా చేసా. నిన్ను చూడరా, చూసి నేర్చుకోరా. పైన కాకిరెట్టేసిన వాడి కాన్సన్ట్రేషన్ తప్పలేదు, చూసావా? కాకిరెట్టు కాదని బాబు, ఇది పేసనం. అర్రే ఆ పాటలు ఏంటో చెప్పు. ఒక సాంగ్ మామూలు కంపోజ్ చేయలేదు, హీరో దగ్గర నుంచి వాళ్ళ నాన్న అరే దూరంగా వెళ్ళిపోతున్నాడు. అయ్యో అప్పుడు ఆ హీరో బాధపడుతూ నానరే ఎలా ఉంది సార్? యాస్టీజ్ ఉందిరా. ధీర 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 మన సాగలేదురా. సార్ ఇవన్నీ వదిలేసాను సార్, ముందు ఫ్రీగా ఉన్నాడు మీరు. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మంచి సాంగ్ పెట్టాను, హీరో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు సార్. ఇది హీరో. అప్పుడు హీరో వెనక జనం అందరూ బాధపడుతూ వెళ్ళిపోకే 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 ఏటానా నేను ఏమన్నా అనే విషయం పక్కన పెట్టారా, నాతో ఫ్రీగా ఉండరా ప్లీజ్. ఒరే నీ కోసం అక్కడ పెద్ద పెద్ద పెళ్లి సెటప్ చేశారా, ఆ పెళ్లి సాంగ్ అయినా సరిగా చేసావా? పొద్దున చెప్పుంటే ఇప్పటికి అయిపోను కదా సార్. ఎంత సార్ ఎంత టెన్షన్ పడుతున్నారా? పెళ్లి నేను ఎన్ని చూడు, శాంతి గణపతి పెళ్ళంట చూతమురా రండి చూతమురా రండి చూతమురా రండి. ఆ గడ్డపార తీయండి, ఆ గడ్డపార తీయండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఒరే నీకు దండం పెడతారా, హీరోయిన్ ఫాదర్ కి చెవుడుంది, మదర్ కి చెవుడుంది, ఇద్దరికి వినిపించట్లేదు అన్నప్పుడు ఒక సెంటిమెంట్ సాంగ్ అడిగారా నిన్ను? మామూలుగా సెంటిమెంట్ సాంగ్ కళ్ళ నీళ్ళు డబ్బులు గారిపోతాయి. ఉండు సార్, గసగసాలు ఉన్నాయా? కన్నేరు పెప్పు ఉందరా. చెవులోన చెవు పెట్టి చూడవెందుకు, చెవులోన దూది ఉంటే తీయవెందుకు, చెవు నీదనా దూది నాదనా, చెవు 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 పెట్టాక చెవులో పువ్వు. రే నీకు దండం పెడతారా, లాస్ట్ సీన్ రా, లవ్ సీన్ రా, అది ఫెయిల్ అయితే సినిమా ఫెయిల్ అయిపోద్దిరా. ఒక్క పాట చెప్పరా నీకు దండం పెడతా. నన్ను ఇన్స్టాల్ చేస్తున్నావు నువ్వు, చిచి ఇన్స్టాల్ చేస్తా. ఇన్సల్ట్ చేస్తున్నా, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా నువ్వు? నీ కోసం 6 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో కూర్చు రాసింది పాట. అరే పాట బాగా లేకపోతే అండర్ గ్రౌండ్ కాదు, ఈ గ్రౌండ్ అభివృద్ధి. లైన్ వేస్తే పడిందా మా సినిమా గోవిందా నీ చేతిలోనే పెట్టిందా.
గోవిందా హరి గోవిందా. ఒరే ఇంతకు ముందు జిరాక్స్ సెంటర్ లో పనిచేసావా? యాసిడ్ దింపుతున్నావు తెలుసా? యాసిడ్ దింపుతున్నావు తెలుసా? సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నువ్వా హార్మోని పెట్టుండగా సార్ మన ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఎక్కు. ఆలయాన వెళ్ళసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జీవన జ్యోతి. ఆ హీరో హీరోయిన్ పిలిపించు. ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో. అబ్బా ఏం డాన్స్ చేసిందో. నేను పాడి పశువులు పందుల పెంపకం అనే ప్రోగ్రామ్ అని చేస్తున్నానా? ఎవర్రా ఇల్లు? హీరో హీరోయిన్. హీరో హీరోయిన్ల ఇల్లు. ఏం మాట్లాడుతున్నారండి? మా ఊర్లో కొన్న సెంటు కొట్టుకొని వచ్చాను, మా ఊర్లో కొన్న పౌడర్ రాసుకొని వచ్చాను. మీ ఊర్లో కొన్న అద్దం చూసుకొని రాలేదా? ఏమండి నేను హీరోయిన్ గా పనికిరానా? సినిమాకి ముందు నా పేరు ముఖేష్ ఆడేస్తారు, నిన్ను పెట్టి సినిమా తీస్తే ముఖేష్ ఆడ్ లాగా ఉంటది సినిమా అంతా. ఏమండి షోరూమ్ వచ్చిన కొత్త పీస్ ఇక్కడ. కనుమరుగైపోయిన పాత ఒకే పీస్ లాగా ఉంది, ఇది కొత్త పీస్ ఏంట్రా? ఏమండి ఒక్క అవకాశం అండి, నేను మగాన్ని నిరూపించుకుంటాను. మగాన్ని నిరూపించుకోవడం అంటారు, నేను ఏమన్నా సమరాన్నా? ఇది కాపురమా లేకపోతే సినిమానారా? నీలాంటోడే పడక గదిలో బలం చూపించమంటే పట్ట మంచం పైకి లేపి చూపించాడంట. పక్కకి రండి, సినిమాలో సగం షోరు పెట్టింది వాళ్ళే. అయితే ఇది హీరో ఇది హీరోయిన్. ఈడవడో మేకప్ మ్యానా? వాడు మేకప్ మ్యాన్. అనుభవం ఉందా? ఉంది, అంతకు ముందే 20 సంవత్సరాలు తాపీ మేస్త్రిగా పనిచేశాడు. ఓకే లైట్స్ ఆన్. ఏమండి అన్ని లైట్లు ఎందుకండి దండగా? అమ్మాయి ఫోకస్ లైట్సే. వెనకటికి నీలాంటిదే చీకటిగా ఉంది, కారు లైట్లు వేసుకుని వెళ్ళమంటే కరెంటు బిల్లు కాలిద్దనిందంట. యాక్షన్. ప్రియా నీ కోసం కొండ మంచి కోతిని తీసుకొస్తాను ప్రియా. ఆల్రెడీ అది ఉంది కదరా, వెళ్ళి ఎందుకు కొండ మీద కోతి పక్కన ఎక్కించుకొని ఆడుకుంటావేంటి? ఆల్రెడీ అది ఉందిగా. ఏంట్రా ఇలా సినిమా? నేను ఎలా సార్ మీ సినిమాలో వచ్చిన వేషం ఇప్పించాను సార్. ఇంతకు ముందు ఏమన్నా చేసావా? కృష్ణావతారంలో త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాను సార్. కృష్ణావతారంలో త్రూ అవుట్ క్యారెక్టర్? అవును సార్. ఆహా, ఏం క్యారెక్టర్? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఆయన వెనకున్న 2 చేతులు నావే సార్. వద్దు సార్. సార్ హీరోయిన్ తో రేప్ సీన్ ఏమైనా ఉందా సార్? రేప్ సీన్ కావాలా నీకు? చేస్తే అది రేప్ అవుతుంది, డైరెక్టర్ మర్డరే అది. మన సినిమాలో కూడా జరిగింది. ఆ విలన్ రేప్ చేయమంటే నటించమంటే జీవించేశాడు. 3 నెలల తర్వాత హీరోయిన్ కి 3వ నెల అని తెలిసి. 3వ నెల? వెళ్తావా? పేర్లేం పెట్టుకుంటావు? రాజనాల, నాగభూషణం, గోపాలరావు. ఏమండి డైరెక్టర్ గారు నాదో కండిషన్. ఏంటంటే ఎక్స్పోజ్ మాత్రం చేయను. ఈ ఎండు ఖర్చూరం ఎక్స్పోజింగ్ చేయదంట. రే సీను. యాక్షన్. నాకు డాన్స్ వచ్చినా నేను డాన్స్ చేయను. నాకు పాట వచ్చినా నేను పాడను. ఈ నా మొగుడు కాపురం చేయడు. నన్ను సినిమా చేసుకునే బాబా నువ్వు. సినిమా నెక్స్ట్ సీన్ ఏం ప్లాన్ చేసేవరా? హీరో మీద బెంగ పెట్టుకుని హీరోయిన్ బాగా చిక్కిపోతుంది. ఏది ఇంకా చిక్కిపోద్ది? అది బాగా చిక్కిపోతుంది. అంతకు మించి చిక్కిపోతే గద్దలు వచ్చి పొడుచుకు తింటాయి దాన్ని. డైరెక్టర్ గారు బొడ్డు మీద యాపిల్తో కొట్టే సీన్స్ ఏమైనా ఉన్నాయా? నీ బొడ్డు మీద యాపిల్ కొట్టడం, గోడకు బంతి కొట్టడం 2 ఒకటే. తిరిగి వచ్చి మాకే తగులుతాయి. బొడ్డు మీద యాపిల్ ద్రాక్షాలు కొట్టడానికి నువ్వు రాఘవేంద్రరావు హీరోయిన్ కాదు, మన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్. ఆ కత్తి తీసుకుని బొడ్డు మీద ఉంటే ఉంటది, పోతే పోద్ది. హీరో ఇట్రా. హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ వాటేసుకోవాలి. యాక్షన్. ప్రియా 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 జాలిములు వచ్చిన యాడేమన్నా చేస్తున్నావేంట్రా? అలా గోకుతున్నావేంట్రా? ఇలా ఉంటే ఏమనిపిస్తుంది? మర్రి చెట్టు త్వరలో గుడ్లు పెడుతున్నట్టుందిరా. సినిమా కంప్లీట్ అయిపోయిందిరా. సంవత్సరం తర్వాత మీరెప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవార్డ్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీల్లో బెస్ట్ మూవీ అవార్డ్ చెప్పేస్తున్నా శాంతించిన గణపతం. ఎందుకు ఇక్కడ కృష్ణానగర్ లో ఉంటుంది రాజధాని, చాలా బాగుంటది అది. అవార్డు వచ్చింది నాకురా. ఏంట్రా ఇది? పక్కరండి.
థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అయ్యా. థ్యాంక్ యూ. ఆనందపడవయ్యా, బెస్ట్ యానిమల్ మూవీ అవార్డు వచ్చింది. యానిమల్ మూవీయా నేను వీళ్ళిద్దరిని పెట్టి తీసినప్పుడే అనుకున్నా ఇది యానిమల్ మూవీ అయిద్దని. జంతు ప్రపంచం బెస్ట్ యానిమల్ మూవీ అంట. సార్ ఈ సిచ్యువేషన్ కోసం ఒక ట్యూన్ రెడీ చేసాను, చెప్పమంటారా? హిందీ ఇంగ్లీష్ రెండు కలిపి కంపోజ్ చేశా. క్యా నిమిషానికి వాటు జరుగునో క్యా కమ్ తుమ్ హమ్ నహీ హై. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదు. యానిమల్ మూవీ అంట. 5 యాంగిల్స్ లో చూసుకున్నంత మాత్రం అద్దంలోకి అనుష్క ఏం రాదు. అదే బొచ్చు పీకేసిన కోడి మొహం రా. ఏం నోరు ఎక్కువ లేస్తున్నాయంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవలు చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తారా? దగ్గరుండి నేనే చేయాలి. అర్థమవుతుందండి. ఈ మధ్యన మీకు కోపం పగలే కాదు రాత్రిలో కూడా ఉంటుంది. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్రలో కూడా నన్ను తిడుతున్నారు. నన్ను అపార్థం చేసుకున్నావే శాంతి. అంటే మీరు నిద్ర మాత్రం నేను తిట్టలేదా? నేను అసలు నిద్రే బాగాలేదు అప్పుడు. కావాలండి, నాకు కావాలి. మా నాన్న వేరే వాడికి పెళ్లి చేస్తున్నా ఆ పెళ్లి పీటల మీద నుంచి నీకోసం లేసి వచ్చాను. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ఆ రోజు ఆ పేట్ల మీద ఉన్నాడు అదృష్టవంతుడని అర్థం అవుతుంది. అది కర్మ కాలేదని అర్థం. మీరు మొత్తం మారిపోయారు. మొన్నటికి మొన్న ఆ టైపిస్ట్ లక్ష్మితో సినిమాకి వెళ్ళారని తెలిసింది. నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవు అన్నావు, అందుకే దాంతో వెళ్ళాను. ఆయన పెళ్ళాలంటే మీ దృష్టి ఏమనుకుంటున్నారండి? నా ఎదురుంటే సరళాన్ని కలిసానే. సరళతో సరసాలాడ్డం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవేనా? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి నన్ను మీరు. ఇదే పెళ్ళాం అంటే. ఇంకా ఏం చెప్పకముందే అంత అనుమానించిందో చూసారా అండి? సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. సరే గాని ఒక 10,000 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. 10,000? ఊరికే వద్దులండి, అప్పుగానే ఇవ్వండి. మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ మన జీతంతోనే ఆ అప్పు తీర్చేది ఒక భార్య మాత్రమేనండి. కరెక్ట్. నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికే? మీటింగ్ వెళ్ళొస్తానండి. మీటింగ్? మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి, మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి కిట్టి పార్టీలకి వంట ఎవరు ఒబామా వచ్చి చేస్తాడా? మీరు ఇలాగంటారు. ఇంట్లో ఏమో బోరు కొడుతుంది, కనీసం పిల్లలతో ఆడుకుందాం పిల్లలు లేరు, జలా లేరు. ప్రతి దానికి తెచ్చి పిల్లలకు లింక్ పెడతారంటే నా నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయటం, పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయటం ఊహించడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు. ఇలా అంటారని తెలిస్తే మన పెరట్లకు మొక్కనేట, దానికి పూలు కానీ పూస్తే మన పిల్లలు పుడతారని. ఏంటి పువ్వు పెరిగితే పిల్లాడు పుడతాడా? ఇంకా నయ్యం పువ్వు వంగితే వర్మ పుడతాడన్నా ఏగలేక చచ్చేవాళ్ళం. సర్లేండి, ఆ మాటని పక్కన పెట్టండి. కనీసం ఒక సీరియల్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, నన్ను హీరోయిన్ కి పెట్టి సీరియల్ తీయొచ్చు. సీరియల్ ఏమి? ఆ సీరియల్ గురించి నాకు చెప్పకు. మొన్న ఎప్పుడు ఆ సీరియల్ ఇది 2015లో ప్రెగ్నెంట్ అయింది, 2018లో డెలివరీ అయింది. ఎంత సీరియల్ అయితే మాత్రం డెలివరీకి 3 సంవత్సరాలు ఆగుతాడా అండి? పిచ్చి పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటది. అవన్నీ తీర్చాలంటే మనం వల్ల అక్కడ అయితే ఏం చేస్తున్నావు? ఎవరిని తిడితే ఎంత ఫేమస్ అవుతారో అనే బుక్ చదువుతున్నారా? ఏమన్నయ్య గారు బాగున్నారా? తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వాడిని తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అడిగితే తర్వాత మన ఇద్దరం బయటకు వెళ్ళి అమ్మా తినడానికి ఏమైనా ఉందా అని అడుక్కోవాలి. మీ ఆవిడని పట్టుకుని అలా తిడతావు, చాలా మంచిదైరా. అదే సాంబార్ లో బలి పెడితే సాంబార్ నాకు పోసి బలిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, అలాంటిదే. మీ మాటలు వదలండి రా. నా దగ్గర 25,000 అప్పు తీసుకుని ఎప్పుడు ఇస్తారా? రాఘవేంద్రరావు గారు గడ్డం తీసేగానే ఇస్తారా? నువ్వేంట్రా డల్లుగా ఉన్నావేంట్రా? 2 రోజులు బట్టి నా గుండెలా కుట్టుకోవట్లేదురా. కొడితే గుండె పగులుద్ది. ఎవడైనా మనసులా లేదంటాడు. నువ్వేంట్రా తమిళ డబ్బింగ్ సినిమా లాగా గుండెలా లేదు అంటావు? వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు రా. ఆ అమ్మాయిని లేపుకురావాలంట. లేపుకొద్దాం. ఏంటి లేపుకొచ్చేది? వాళ్ళది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయితే భయం అనుకున్నవారు పెద్ద పెద్ద గంచులనే చూసాం. నీకు ఆ అమ్మాయిని లేపుకురావాలి ఈ రోజు, అంతే కదా? పద వెళ్దాం. నీకెందుకురా అమ్మాయిని లేపుకొచ్చే నేనున్నా కదా. బాంబులు చూడుతున్నారు, వాటితో ఏం చేస్తారు? వండి వంకాయ కూర చేస్తారు, తిందుగా. నాకు ఏం చేస్తారు తెలీదా నీకు? ఏదిరా ఇంకా అమ్మాయి రాలేదు? చచ్చిపోండ్రా. ఇంతకంటే పెద్దయ్యే చూసాం కొన్ని ఈ గడ్డి వామి మీద ఉంటే నీకేమనిపిస్తుంది? దాని మీదే 10 కట్టెలు 10 పిడకలు పేర్చి తగలయ్యాలనిపిస్తుంది.
మనం లేపుకుపోవలసింది ఆ అమ్మాయినే. దాన్ని లేపుకెళ్తే పెళ్లి కాదు, ఫస్ట్ షష్టి పూర్తి చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు సంస్కారం ఉందా? మీకు దహన సంస్కారం అంటే ఏంటో తెలుసా? మీరే ఎలాగైనా మా ప్రేమను బతికించాలండి. నేను బతికిస్తానండి, అప్పటి వరకు మీరు బతుకుంటారా? అదే మీ చెల్లి అవుతే ఇలా చేస్తారా? గట్టిగా అరవకండి. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి. చెట్టనక పుట్టనక గండనక వాననక. నువ్వు ఎంత ఫీల్ తో చెప్పినా గానీ నాకెందుకో నిద్రపుచ్చడానికి కథలు చెప్పినట్టే ఉంది. పక్కబా ఇదిగో ఇదిగో మనం ఈ కానించి ఫ్రెండ్స్. సరే రే, నిన్ను చూసి ఒప్పుకుంటున్నారా ఫ్రెండ్స్? ఓకే. అయ్యో బాబాయ్, నాన్నగారు వస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొంటారు కదండి, లండన్ డ్రైవ్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ధనబాబు బాగున్నావా? ఫ్యాక్షనిస్ట్ అన్నారు, ఇటు పెద్ద మిషనిస్ట్ లాగా ఉన్నాడు. తలకాయ ఒకటి తెచ్చారు, మొన్న రెంట్కి ఇచ్చారేంటి? పౌరుషం నా ఇంటి పేరు, రాసం నా ఒంటి పేరు, పత్యాపారం నీ వృత్తి పేరు. నాన్నగారు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. మన పొలాలు చూడడానికి వచ్చారు. ఈ ఫ్రెండ్సా? సరే రండి. అదిగో మన ఇల్లు. పురాతనమైన కట్టడాలు, పురాతనమైన వస్తువులు, పురాతనమైన కూతురు, 100 ఎకరాల ఆసామి. తెలుసండి, 100 ఎకరాల ఆసామి, గుడి వెనక ఆసామి. మీది ఏ ఊరు? మాది చేమకుర్తి దగ్గర పల్లామల్లని మంచూరండి. ఆ ఊళ్ళో రమణమ్మ, రంగమ్మ, వెంకటలక్ష్మి ఎలా ఉన్నారు? వీళ్ళందరూ ఈయనకెలా తెలుసురా? బేసిక్ గా మనందరిది జాలి హృదయం రా, వాడిది జాలిం లోషన్ హృదయం. గోకటం రాయటం, గోకటం రాయటం. ఇంతకు మీరే ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు. మీతో మాకు కష్టంగానే సాఫ్ట్ గా మాట్లాడే లేడీస్ ని ఎవరైనా పిలిపించండి. అలివేలు అమ్మ, అలివేలు కూతురు తడివేలు, ఇక అయ్యే వాయిస్తానే ఉంటాడు డోలు. వాళ్ళు రెచ్చిపోతాడు. అది బెనిమిటే మన ఇంటి మీదకి శత్రువులు దాడి చేస్తాండారంట. నువ్వేం భయపడు మా కలిమేలు, నా ప్లాన్స్ నాకున్నాయి. ఈ సొరంగం నుంచి వెళ్తే వెంకటరెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుంచి వెళ్తే ఓబుల్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుండి వెళ్తే పక్కింటి రవణ మిల్లు వస్తుంది. వాడి ప్లాన్స్ వాడుకున్నాయి. ఎక్కువ మాట్లాడుతుంటే పెరిగితే నా ఫ్రెండ్స్ అమ్మా, నా ఫ్రెండ్స్. మా అమ్మాయి భోగి రోజు పుట్టినరాది. అమ్మాయి భోగి రోజు పుట్టింది, మీరు మంటలో పుట్టినట్టున్నారు. అమ్మా పిల్లకాయలకి ఇల్లంతా చూపించిరా. ఏమండి, మా నాన్నగారు పైకి అలా కనిపించాడు కానీ చాలా మంచివాడండి. ఏంటి వాడా? చీర కడితే కర్తానందానికి కూడా కవల పిల్లలు ప్రసాదించే టైపోడు. గణపతి, మనం కలుసుకొని ఎంతకాలం అయింది? ఏది ప్రేమగా 3 మాటలు చెప్పు. ఏం చెప్పాలరా? చెవి దగ్గరికి వెళ్ళి నారాయణ 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 అనరా. వీటన్నిటికీ టైం లేదు, మనం పద వెళ్ళిపోదాం. ఈ బరువు అయిన బట్టలతో, ఈ నగలతో నేను ఎలా రాను? ఆ నగలన్నీ తీసేసి వచ్చాయి. నగలన్నీ తీసేసి రావాలా? నగలు లేకుండా ఎలాగరా? నీలాంటోడే పలిపి ఆరెంజ్ కొనుక్కొని పలిపి వడగట్టి తాగాడంట. సావగొడుతున్నాడు ఇవాళ. ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని ఎలా లేపుకెళ్ళాలో ఆలోచిస్తున్నాను. మీరు? నేను కూడా ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తున్నానండి. మరి మీరు? నేను మాత్రం జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తాను. నేను ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? డాన్స్ నేర్పిస్తానండి. వీణ స్టెప్ లేదు, వీల్ చైర్ స్టెప్. మా అమ్మాయి కూడా నాలాగే కళా పోషకురాలు. కళల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. దానిది ప్రేత కళ, నీది కామ కళ. నా నృత్య ప్రదర్శన చూసుండు. మీ ఆ ప్రదర్శనలు చూసాం కానీ నృత్య ప్రదర్శన మేమెక్కడా చూడలేదండి. మీరు వెళ్ళండి, మీరు ఉంటే సిగ్గుతో నేను డాన్స్ నేర్చుకోలేను. అవునవును, పాప సిగ్గుపడుతుంది. మా అమ్మాయి వచ్చి నా పోలికి ఎవరన్నా ఉంటే ఎంత సిగ్గు.
వీడు సెల్ఫ్ గోల్ వేసుకుంటుంటాడు. ఇంకా లేదు ఎలా ఏంట్రా మేకప్ కిట్ మర్చిపోయానండి. ఈ టైంలో మేకప్ వేసుకుంటే మాత్రం నిర్మలమ్మ నిత్యం ఏమైందంటే అలా భీముడు అనుష్కాన్ని తీసుకుని అడవికి బయలుదేరాడు. ఏం జరుగుతుంది? అంటే మేము నాటకం రిహార్సల్ చేసుకుంటామండి. భీముడితో అనుష్క ఎలా వెళ్తది? ఏం చేయకుండా మీరు చెక్కులు తీసుకెళ్ళినప్పుడు భీము అనుష్క తీసుకెళ్ళడా? వెళ్తది. చీకటి పడినది బాగా పడుకుందాం. అరే అమ్మాయి నేను లేపుకొని వచ్చారండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రండి. అమ్మాయి నేను లేపుకొచ్చాను రా. ఒరే ఒక్క అమ్మాయిని ఇంతమంది ఎలా లేపుకొస్తారా? ఎక్కడున్నారు మీరు? నా ఇంటికి వచ్చి నా కూతురే లేకపోతారా? నీకు నా నృత్య ప్రదర్శన చూపెట్టాల్సిందేరా.